ఎర్లీగానే తినేస్తానండి 12 వరకే. ఎందుకంటే మనకు ఈవినింగ్ తొందరగా 6 వరకు డిన్నర్ చేయొచ్చు కదా లంచ్, అందుకే 12 వరకు తినేస్తాను. స్ప్రింగ్ ఆనియన్ పకోడీ ఈ పిండిలో అండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. కొంచెం లిక్విడ్గానే ఉండాలి. బాగా చిక్కగా బజ్జీలకి మనం కొంచెం చిక్కగా వేసుకుంటాం కదా మిర్చి బజ్జీకి, అలా కాకుండా కొంచెం లిక్విడ్ లానే ఉండాలా. ఇంత లిక్విడ్ అయితే సరిపోతుందండి. ఇదిగో చూడండి, ఈ లిక్విడ్ మనకు చాలు. ఇంకా మిస్ట్ అయితే వేస్తున్నానండి. నేను బజ్జీలు అయితే వేద్దాం అనుకుంటున్నా. సాంబార్ చేశాను, వాటికి ఆకుకూర బజ్జీలు అయితే వేస్తానండి. శనగపిండి తగినంత అండి, ఉప్పు, కారం, పసుపు, సోడా. ఇక్కడ వచ్చేసి లీవ్స్, బచ్చల కూర రెడ్ లీవ్స్ అండి. మనం ఈ బజ్జీ అయితే వేసుకుందాం. చూడండి చక్కగా అయితే మనకు రెడీ అయిపోయాయండి. మనం ఆర్గానిక్గా పండించుకొని అండి, మన ఇంట్లో ఫ్రెష్గా ఆకుకూర పండించుకొని మనమైతే రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడైతే నేను ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ అండి, స్ప్రింగ్ ఆనియన్ చూడండి, స్ప్రింగ్ ఆనియన్ పకోడీ కూడా వేస్తున్నాను. ఇది కూడా మన గార్డెన్లోదే. ఇట్లా ఆర్గానిక్గా వండించుకుని తింటే అమ్మేగా అండి. నిజంగా ఇంట్లో పండించుకున్నారు కదా, బాగా టేస్ట్ ఉంటాయి ఆర్గానిక్గా. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనం గార్డెన్లో వేయండి. క్రంచీగా బాగుంటుందండి. ఈరోజైతే మా ఇంట్లో సాంబారును ఈ స్ప్రింగ్ ఆనియన్స్ బజ్జీలు పకోడా అనుకుంది. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఎంత బాగా వచ్చింది చూడండి, భలేగా ఉంటుంది. ఇదిగో వావ్, యమ్మీగా అయితే రెడీ అయిపోతుంది. సాంబార్ అండి ఈరోజు, యమ్మీగా. బిర్యానీ తిన్నా నెక్స్ట్ డే అయితే కొంచెం వెజిటేరియన్ అయితే ఉండాలండి. ఈరోజు సాంబార్ ఇట్లా కూరగాయలు అయితే వేసుకుంటే యమ్మీగా. మునక్కాయలు అయితే మేమైతే రెగ్యులర్గా వాడతామండి. మునక్కాయ ఈ ఉప్మాలతో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే మంచిగా వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి
ఇందాక తెచ్చుకున్నాం కదండి బచ్చల కూర, స్ప్రింగ్ ఆనియన్స్. ఇది మన గార్డెన్లోదే అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇదిగో వావ్, యమ్మీ యమ్మీగా బచ్చల కూర అండి. బచ్చల కూర. లీవ్స్ మంచిగా ఉంటుందండి ఇలా తింటే, హెల్త్కి కూడా మంచిది కదా. అప్పుడప్పుడు ఇలా బజ్జీలు కూడా చేసుకుంటాము. బయట తెచ్చుకునే కన్నా ఇంట్లో తెచ్చుకుని తింటే వావ్, వేడివేడిగా సాంబారు. కాలిపోతుందండి. యమ్మీ యమ్మీ.